నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ట్రూత్ అవర్. ఇక డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. రోజు రోజుకి మన యువత డాలర్ డ్రీమ్స్ కి దూరం అవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కోపం వచ్చిన ప్రతిసారి భారత్పై విషయం కక్కుతున్నారన్నట్లుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈసారి భారతీయ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా అక్కడి కంపెనీలకు ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు డొనాల్డ్ ట్రంప్. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వరల్డ్ క్లాస్ కంపెనీలు ఇండియన్స్ కు ఉద్యోగాలు ఇవ్వద్దని హుకుం జారీ చేశారు. దీని ప్రభావం అసలు మనపై ఎలా ఉంటుంది? మన టెక్కీలకు ఇక కష్టకాలమేనా? ఐటీ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే చర్చ. ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? మన దగ్గర బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లకు, ప్రొఫెషనల్స్ కు తగినన్ని ఉద్యోగాలు సృష్టి దేశీయంగా అసలు జరుగుతోందా? అటు ఇప్పటికే అమెరికాలో జాబ్ చేస్తున్న మన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ఉద్యోగం ఊడుతుందా? ఉద్యోగ భద్రత ఉంటుందా? మన తెలుగు రాష్ట్రాలపై ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉద్యోగాలను తినేస్తుంటే మరోవైపు రోజుకో తరహాలో ట్రంప్ ప్రకటనలు ఉంటున్నాయి. మరి కంపెనీలు ఏం చేస్తాయి? ట్రంప్ ఎత్తుకున్న లోకల్ నినాదానికి జై కొడతాయా? ఎవరైతే మాకేంటి అంటూ నిపుణులకే పెద్దపీట వేస్తాయా? ఈ క్లిష్ట సమయంలో మనం ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక డ్రైవ్లో మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, జూమ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నర్రా విజయ్ గారు, రాజకీయ విశ్లేషకులు, జూమ్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. లక్ష్మణ్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది. రైట్. మొత్తంగా చూస్తున్నాం సార్, ట్రంప్ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి డాలర్ డ్రీమ్ అనేది ఉంది. ఇప్పటికీ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా పంపించాలి అనుకునే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. సో ఎలా చూడాలంటారు ఈ పరిణామాలన్నింటిని అసలు? ఈ ట్రంప్ దుందుడుకుతనం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నష్టం ఆయన ఏదో మనం లేదో బెదిరిస్తే మనకు నష్టం అనుకుంటున్నాడేమో. నష్టం ముందు అమెరికాకే నష్టం. ఇప్పుడు అక్కడ